పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునాథుని యందు సహోదరి సహోదరులారా, దేవాతి దేవుడు ఆది నుంచి అంతము వరకు మానవ జీవితానికి ప్రారంభము మూలము ఒక కుటుంబములో జరగాలి అని వారు నిర్ణయించి ఉన్నారు. ఆ యొక్క నిర్ణయాన్ని మూలముగానే ఈ రోజు మనం గమనించుకుంటూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు సైతము ఈ లోకమును రక్షించడానికి, లోకమును కాపాడడానికి, పాపములను బాపడానికి, ప్రతి మనిషికి నిత్య జీవం వసకడానికి ఆయన ఎన్నుకున్నటువంటి ఏకైక మార్గము మరియమ్మ యోసేపుల కుటుంబము. ఎందుకంటే మరి తల్లి చిన్నతనము నుంచి సద్గుణశీలి అయి ఇదిగో దేవునికి ఆజ్ఞలు కట్టుబడి జీవిస్తూ ఆయన ముందు ప్రేమ కలిగి దైవ భయము కలిగి అనుదినము ఆయన కట్టడలను ఆచారములను మానకుండా ఆమె జరిపి ఉన్నది కనుక దేవుని బిడ్డలారా, ఆమె యొక్క గర్భమున ఆయన జన్మించడాన్ని నిరాకరించలేదు. యోసేపు గారు నీతిమంతుడై దైవ భయం కలిగిన వాడు కనుకనే ఇదిగో తనను రక్షించడానికి, తనను తండ్రిగా ఉండడానికి ఆయన నియమించుకొని ఉన్నాడు. మరి ఆ విధముగా ప్రతి ఒక్కరూ ఉండగలగాలి. కానీ ఈ రోజుల్లో మనం గమనించుకున్నట్లయితే ఏ కుటుంబములో కూడా ప్రేమ కానీ, క్షమాతత్వము కానీ, ఆప్యాయతలు కానీ, బంధుత్వాలు కానీ ఒకదానికొకటి తావు లేకుండా చల్లా చెదురైపోతూ ఉన్నారు. దాని గల కారణము కుటుంబములో ప్రార్థన తగ్గుతూ ఉంది, కలిసి మోకరిల్లు వారు తగ్గుతూ ఉన్నారు, కలిసి మాట్లాడుకునే వారు తగ్గుతూ ఉన్నారు, కలిసి భుజించే వారు కూడా చాలా అరుదైపోతూ ఉన్నారు దేవుని బిడ్డలారా. కానీ ఈ రోజు తిరుగు కుటుంబము ద్వారాగా ప్రభు మనందరికి నేర్పుతున్నటువంటి ఒక గొప్ప పాఠం ఏమిటి అంటే, ఇదిగో ఒక కుటుంబ యజమానుడు ఒక కాపరి వలె ఉండాలి అని, ఒక కుటుంబ యజమానుడు ఒక సైనికుడు వలె సంరక్షించాలి అని, ఒక కుటుంబ యజమానుడు సేవకుడు వలె కుటుంబాన్ని అభివృద్ధి పరచాలి అని. ఇదిగో అదే విధముగా ఆ కుటుంబ యజమానురాలు సద్గుణశీలి అయి కుటుంబ బాధ్యతలను ఎరిగి కుటుంబ అభివృద్ధి కోసమై తన భర్తతో సహకరించాలి అని. ఒక్క మాటలో చెప్పాలి అంటే వివాహ బంధము రోజున వారి పుచ్చుకున్నటువంటి ప్రమాణములను అనుదినము జ్ఞాపకపరుచుకుంటూ దేవునిలో ఎదగడానికి వారు ప్రయత్నం చేయాలి. అదే విధముగా వివాహ బంధమును గుర్తుగా మానవ జీవితానికి మూలంగా ఏర్పరిచిన ఈ కుటుంబములో దేవుడు కలుగు చేసిన సంతానమును దైవ భయములు పెంచడానికి, దైవ జ్ఞానంలో పెంచడానికి వారు సహాయపడాలి. అలాగునే ప్రతి కుటుంబంలో బిడ్డలందరూ కూడా తల్లిదండ్రులను సన్మానించడము, గౌరవించడము, వారి చెప్పిన మాట ప్రకారం జీవించడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఈరోజు పట్టణాల్లో ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, ఈ యొక్క బిడ్డలైతే తండ్రిని సన్మానించి గౌరవిస్తూ ఉంటాడు, ఈ యొక్క బిడ్డలైతే తల్లిని సన్మానించి గౌరవిస్తూ ఉంటారు, అట్టి వారు దీర్ఘాయుషవంతులను పాపమును కట్టుకోకుండా నిత్య జీవమును పొందుకుంటారు అని. అనగా తల్లిదండ్రులు సన్మానించు యొక్క కుటుంబంలో ఉన్న బిడ్డలకు అనుదినము దేవుని అనుగ్రహాలు ధారాళంగా కురిపించబడుతూ ఉంటాయి. అంటే దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా కుటుంబం యొక్క విలువను తెలుసుకోవాలి. కుటుంబమే జీవితానికి మూలమని, అదొక ఏరు వంటిది అని, అది విశ్వాసములు బలంగా స్థిరపడి ప్రేమ, విశ్వాసము, నమ్మిక, క్షమతత్వం అనే వాటి గుణాలపైన నిర్మించబడాలి అని, అది ఎటు యొక్క తడి వానలకు కానీ దేనికి కూడా లొంగకుండా కూలకుండా దృఢంగా ఉంటుందని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అట్టి కుటుంబం కనుకనే ఈ రోజు మరియ యోసేపుల యొక్క కుటుంబాన్ని గొప్పగా మనం కొనియాడుకుంటూ ఉన్నాం, గొప్పగా మహోత్సవంగా దాని పండుగ చేసుకుంటూ ఉన్నాం. అలాగనే మన కుటుంబం ఆదర్శ కుటుంబంగా ఉండాలి అన్నా, మన కుటుంబం ప్రభు వచ్చి ఉండాలి అన్నా, మనము కూడా దేవుని విధేయత కలిగి కుటుంబ పరముగా ప్రార్థన చేస్తూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరినొకరు ఆదరించుకుంటూ, ఒకరొకరు సహకరించుకుంటూ మన కుటుంబమును అభివృద్ధి పరచాలి. ఎందుకంటే ప్రభు అంటూ ఉన్నాడు, ఎవరైతే ఆజ్ఞలు పాటిస్తారో రండి మనం వెళ్ళి వారి మధ్య నివసిద్దాము అని. ఇగో ప్రభు అంటూ ఉన్నారు, ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అని. ఇగో ప్రభు అంటూ ఉన్నారు, ఎక్కడ ఏక మనసుకు ఇద్దరు ప్రార్థన చేస్తూ ఉంటారు దాన్ని నేను వసుకుతాను అని. అనగా మన కుటుంబము ఆదర్శ కుటుంబంగా ఉండాలి అంటే కుటుంబంలో భార్య భర్త కలిసి మోకరిల్లి ప్రార్థన చెయ్యాలి, భార్య భర్త బిడ్డలు కలిసి దేవుని నామాన్ని స్తుతించాలి, దేవుని నామాన్ని గణపరచాలి. అట్టి సమయములో నీవు ఆదర్శ కుటుంబంగాను దేవునికి ప్రియమైన సభ్యులుగాను ఉంటాము. దేని అనుగ్రహాలు మన కుటుంబం పైన ఉంటాయి. ఈ లోకంలో శ్రీ సంపద మనం వెంట రావు దేవుని బిడ్డలారా, బంధుత్వాలు మనం వెంట రావు దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఏదీను మనం వెంట రా, అన్ని అశాశ్వతమైనది. కానీ ప్రభు శాశ్వతమైన బంధము కుటుంబ బంధము.
ఒకరినొకరు సహకరించుకుంటూ ఒకరినొకరు తోడ్పడుకుంటూ విశ్వాసంలో ఎదిగి పరలోక రాజ్యంలో ఎదగాలి అని ఒక బాధ్యతతో ఒక కుటుంబంలో సభ్యునిగా ప్రభు మనకి ఇచ్చాడు. అనగా ఇది ప్రభు ఏర్పరిచిన ఏర్పాటు, అంతేగాని మనం నిమించినది కాదు. ఎందుకంటే ఆ కుటుంబం మనం జన్మించాము అంటే మన తల్లిదండ్రులు ఎవరో కూడా మనకు తెలియదు, మన అన్నదమ్ములు ఎవరో కూడా మనకు తెలియదు, మన అక్క చెల్లెలు ఎవరో కూడా మనకు తెలియదు. సమస్తమును ప్రభు ఏర్పాటుతో జరిగినది. ఎందుకంటే ఆ కుటుంబములో నీ యొక్క బాధ్యత ఎంతో ఉంటుంది కనుక ఆ విషయం తెలుసుకొని మన యొక్క బాధ్యత ఏమిటి, ప్రభువును మనల్ని ఎందుకని ఆ కుటుంబం ఇచ్చాడు అని తెలుసుకుంటూ దైవ భయములో కలిగి దైవ జ్ఞానం కోసం అదిను ప్రార్థన చేస్తూ కుటుంబ సమేతముగా ఒకటిగా ఎదుగుదాం. ప్రతి యజమానురాలు కుటుంబాన్ని ఐక్యపరచడానికి ప్రయత్నించాలి. కుటుంబాన్ని ఎప్పుడు పెడత్రాను పెట్టడానికి ప్రయత్నించకూడదు. ఓ యజమానుడా, ఓ యజమానురాల, నీవు నీ కుటుంబానికి కాపరువని మరొక నీవు సన్మార్గం నుండి వైదొలిగినప్పుడు గొర్రెలు అన్నీ కూడా చల్లా చెదరైపోతూ ఉంటాయి. ఎందుకంటే కాపర్లేని గొర్రెలు, సరిగ్గా మంచి కాపర్లేని గొర్రెలు ఏ విధంగా చల్లా చెదరైపోతాయో ఒక కుటుంబం కూడా అదే చల్లా చెదరైపోతూ ఉంటుంది. అట్టి జీవితానికి కారకులు కాకుండా దేవుని విశ్వాసముతో, దేవుని నమ్మికతో అనుదినము ప్రార్థన చేయండి. ఏ కుటుంబం కలిసి ప్రార్థన చేస్తూ ఉందో అది కలిసి జీవిస్తుంది అని చెప్తూ ఉంటారు. కనుక మన అట్టి జీవితాన్ని పొందుకోవాలి అని మన జీవనం యొక్క మూలము ఆ ఏరులు విశ్వాసం అనే ప్రభువులు నాటబడాలి అని, స్థిరంగా నిలబడాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా ఈ యొక్క పవిత్ర కుటుంబ మహోత్సవ దినం శుభాకాంక్షలు తెలుపుకుంటూ దేవాది దేవుడు మనలను ఆదర్శ కుటుంబాలుగా మలచాలి అని ప్రార్థన చేద్దాం. ఆమేన్.